కూడా పరమాత్మలో కలిసిపోవాల్సిందే. అందుకని ఈశ్వర తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అర్చన చేయాలి. ఎందుకంటే ఏది అడగకుండా ఇన్నిచ్చిన ఆయనకి ఏది ఇవ్వాలో తెలియదా? తెలుసు. ఆయన కంటే ఎక్కువ ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలియదు మనకేం కావాలనేది. కాబట్టి అటువంటి ఆయన దగ్గరికి వచ్చి నాకు ఇది కావాలి అది కావాలని అడగడం అజ్ఞానమే అవుతుంది కదా. నాలాంటి వాడేవాడో ఆడి కారు కావాలని కోరుకున్నాడు అర్చన చేసుకుని. ఆడి కారు వీడి కారు ఎందుకు, ఉన్న కారు వాడుకోక అంతే ఉంటుంది ఈశ్వరం. ఎందుకు అవన్నీ అవసరమే ఉన్నాయి? ఉన్న కారు వాడుకో. నీకు ఏ కారు కావాలని, నీ కారు ప్రమాణం, కంపెనీ ఎందుకు? నీ వస్తువుని నువ్వు ఇక్కడ వరకు వాడుతున్నావు. కావాలి లగ్జరీస్గా కావాలి అని ఉన్నత స్థితికి వెళ్ళాలి. మనం ఉన్న సంఘంలో మనం పేరు కావాలి. కానీ అంతకు మించినటువంటి స్థితి ఏది ఉందో అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవడం కోసం ఈశ్వరార్చన చేయాలి. ఇంత మాట్లాడుతున్నారు, మీరు డబ్బులు తీసుకోకుండా చేస్తారా పూజ? ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటాను. ఎందుకు తీసుకోను? నేను పూజ చేయాలి. నేను పూజ చేస్తేనే నా కొడుకు చదువుతాడు. నేను చిన్నప్పుడు చదివినప్పుడు 50 రూపాయలండి నాకు నెల ఫీజు. అది కట్టడానికి వీలు లేక మా నాన్న నన్ను వేద పాఠశాలలో వేశాడు. ఇవాళ నా కొడుకు ఫీజు 2 లక్షల రూపాయలు. ఎక్కడి నుంచి కట్టాలండి అని అర్చన చేయకుండానే. అంటే ప్రతిదానికి డబ్బు అనేది అనుసంధానం అయిపోయింది. కానీ డబ్బే అనుసంధానం కాకూడదు. అదొక అవసరము, ఆవశ్యకతగా మాత్రం మనం దాన్ని వినియోగించుకున్న రోజు ఆ డబ్బు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే అది అమితంగా పెంచుకోవాలనే తాపత్రయం మనం పడుతుంటామో అప్పుడు అది విషంగా మారుతుంది. అందుకనే 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు ఖచ్చితంగా దానం చేయమని చెప్తారు. ఆ 90 మన దగ్గర ఉండిపోతాయి. ఆ 10 కూడా మనం దాచేసుకుందామంటే ఈ 100 కలిసి ఏ హాస్పిటల్లో యశోదావాడికో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకంటే అన్యాయార్జిత విత్తం వ్యాధి రూపేణ పీడితే అంటుంది వేదం. కాబట్టి ఈ డబ్బుని మనం శుద్ధి చేసుకుంటే, దానం చేయమంటే శ్రీకాంత్ గారినో కిరణ్నో సాయి ప్రసాద్నో పిలిచి వ్రతం చేసుకోండి లింగార్చన వద్దు. ఇవ్వద్దు. ఎవరికి ఏది కావాలో అది ఇవ్వండి. ఒకడు విద్య కోసం మీ దగ్గరికి వచ్చాడు, విద్య అందించండి. అన్నం కావాలి, అన్నం పెట్టండి. ఇది దానం. ప్రతి దాంట్లో దానం, ప్రతిదీ దానంగా భావించండి. అట్లా మనం ఈశ్వరార్చన, ఇవన్నిటి మూలం ఒకటే అండి, సారం. ఈశ్వరార్చన చేసినా ఏ పూజ చేసినా తెలుసుకోవాల్సింది ఏంటంటే సారం. జ్ఞానం కోసమే మనం చేసేది. ఐశ్వర్యం ఇవన్నీ ఉండొచ్చు గాక, ఆ జ్ఞానం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానమే ఈశ్వరుని కోరుకోవాలి. ఎందుకంటే మోక్షం ఇమ్మని కోరుకుంటారు సాధారణంగా అందరూ. నాకు ఏ కోరికలు లేవండి, ఒక్క మోక్షం చాలంటారు. మోక్షం కూడా కోరికే. అసలు మోక్షం అంటే అర్థం ఏంటి? దేని మీద భ్రాంతి లేకుండా ఉండడం మోక్షం. నాకు మోక్షం కావాలి అంటే మోక్షం మీద నీకు భ్రాంతి ఉన్నట్టే. నీకు మోక్షం ఎట్లా ఇష్టం ఇయ్యడు. అందుకని చెప్పి మోక్షాన్ని సంపాదించుకోవాల్సిన కావాల్సిన జ్ఞానం ఏది ఉందో అది కోరుకోవాలి. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఈశ్వరుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఈశ్వరుడి మీద ఒక చెంబడి నీళ్లు పోస్తే ఆయన సంతోషపడతారు. అందుకు కూడా ఎందుకు పోస్తున్నాం? సాధారణంగా చిన్నప్పటి నుంచి మేమందరం విన్నటువంటి ఒక చిన్నపాటి సూక్తి ఏంటంటే ఈశ్వరుడికో